ఈ మధ్య భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన 2 టెస్టుల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మరియు ముఖ్యంగా 2 టెస్టులు అయితే ప్రపంచ క్రికెట్ ని అబ్బురపరిచేలా రోహిత్ తన మార్కు కెప్టెన్సీ తో 2 రోజుల్లోనే సూపర్ విజయం సాధించాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఈ సిరీస్ చాలా టీమిండియాకు ప్రత్యేకమైంది. అలాగే టీమిండియా చాన్నాళ్లు కూడా గుర్తించుకుంటుంది. 2వ టెస్టులో 2.5 రోజు పాటు వర్షం, ఆ తర్వాత తడి అవుట్ ఫీల్డ్ కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఫలితం కోసం మిగిలిన 4వ రోజు 5వ రోజు చేసిన పోరాటం అత్యద్భుతం. బంగ్లాను త్వరగా అవుట్ చేసి ఆ తర్వాత దూకుడుగాడిన టీమిండియా బ్యాట్స్మెన్ తర్వాత ప్రమాదకర బౌలింగ్ తో సిరీస్ ను కైవసం చేసుకుంది. గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత బ్యాట్స్మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన విధానం, ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా టీమిండియా అదే ఆట తీరును ప్రదర్శిస్తుందో లేదో చూడాలి. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. బంగ్లాదేశ్ పై భారత బ్యాట్స్మెన్ అటాకింగ్ క్రికెట్ ఆడిన తీరు ఆస్ట్రేలియాపై కూడా ఆడగలరని చెప్పుకొచ్చాడు. కాన్పూర్ లో భారత జట్టు డ్రాగా ముగించాలని కోరుకోలేదు. టీమిండియా సారథి రోహిత్ శర్మ రిస్క్ తీసుకున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినా రోహిత్ శర్మకు ఒరిగేదేం లేదు. అతని కెప్టెన్సీలో ఎన్నో విజయాలు అందించాడు. కానీ గెలుపు కోసమే ఇలాంటి రిస్క్ తీసుకొని అద్భుత విజయం సాధించాడు. క్రికెట్ లో ఇలాంటివి చూడడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ ఇలాంటి నిర్ణయమే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై తన మార్కు కెప్టెన్సీ చూపిస్తే మా వాళ్లకు కూడా ప్రమాదమే. కాన్పూర్ టెస్టులో గెలిచే అవకాశం ఉందంటూ ఆటగాళ్లను రోహిత్ శర్మ ప్రోత్సహించాడు. అందుకు టీమిండియా ప్లేయర్లు కూడా సిద్ధమై బరిలోకి దిగారు. చివరికి ఫలితాన్ని రాబట్టారు. ఇందుకు రోహిత్ శర్మకు సెల్యూట్ చేయాల్సిందే. అతను బలమైన కెప్టెన్. అతని క్రికెట్ స్టైల్ నాకు ఇష్టం అంటూ బ్రాడ్ హడిన్ చెప్పుకొచ్చాడు.